వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక హుస్నాబాద్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు కొట్లాడి స్టేడియం సాధించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆకుల వెంకట్ మాట్లాడుతూ గత సంవత్సరం వేడుకల్లో ఇచ్చిన మాట ప్రకారం వచ్చే సంవత్సరం మీరు ఈ వేడుకలు కొత్త ఇండోర్ స్టేడియంలో జరుపుకుంటారని హామీ ఇచ్చామని, అదేవిధంగా కొత్త ఇండోర్ స్టేడియంలో ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్టేడియం రోడ్లో స్ట్రీట్ లైట్ వేయిస్తామని, అలాగే వుడెన్ కోర్ట్ మీద సింథటిక్ మ్యాట్ కూడా తొందరలో వేయిస్తామన్నారు. ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇలా ఏం ప్రాబ్లం ఎప్పుడు ఆటల పట్ల ఎవరు అసలేరా మధ్య ఆడతారా రమణ స్వామి గారికి, అలాగే చిట్కాలి రవీందర్ గారికి, అడ్వకేట్ గారు మరియు సీనియర్ క్రీడాకారులు అంబి హసన్ గారు, ఇంకా సీనియర్ క్రీడాకారులు అందరూ బ్యాడ్మింటన్ ప్లేయర్లందరికీ అవసరం ఇంటనే స్టేడియం ఉన్నది. మున్సిపల్ మేము ఎప్పుడైతే గోదావరి కానీ హైదరాబాద్ ఇవన్నీ తిరిగినామో ఒక లెవెల్లో వరల్డ్ లెవెల్లో వస్తున్నాము. పిల్లలు ఆడితే ఎంత హైట్ ఉండాలి గ్రూప్ అని బాగా ఎక్కువ కూడా ఏదో బాగా అత్యుత్సాహంగా ఆలోచిస్తే అదే 35 ఫీట్ల హైట్ ఉండాలని అప్పటి కొలతలన్నీ ఇప్పుడు ఆదుకునేది. అంత హైట్ కూడా కొడతారనే వరకు అంత హైట్ చేద్దామనే వరకు కూడా మన బడ్జెట్ జరుగుతుంది. అన్నీ దీంట్లో రీజన్స్ ఉంది మనం దాన్ని సాధించుకోకపోవడానికి. కాబట్టి ఇప్పటికైనా క్లబ్ ఏరియాలో చేద్దాం, చేసి ఒకే ఆట కాదు అసలు విశ్వాసం అంటే ఎన్నో ఆటలు పుట్టింది. ఇంకా చెప్పాలంటే రేపే మనం ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి మన శ్యామ్లాల్ కొడుకు రిసెప్షన్ అది వాళ్ళ తండ్రి గారు కూడా రజనీ సార్ కూడా మన ఉస్మాన్ పేరు ఆంధ్రప్రదేశ్ పాత రాష్ట్రాల్లో ఆయన ఒక రంగస్థల నటుడుగా బాగా తీసుకొచ్చాడు. ఏ రంగంలో మనం వెనుకోండి విప్లవంలో కూడా మనం ముందే ఉన్నాం. ఆశల ప్రదర్శన మన దగ్గరనే కట్టింది. అంటే ఎక్కడైతే కళ ఉంటుందో, ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ కళలు ఒక సాహిత్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు అన్ని ప్రాజెక్టులు అయినాయి, అవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాల ద్వారా ఇవన్నీ మనం ఒక పట్టణం, ఒక హైదరాబాద్లో ఉండే సౌకర్యాలన్నీ మనం ఇక్కడ చేసుకునే ప్రయత్నం చేద్దాం అని తెలియజేస్తూ, ముఖ్యంగా మనం అంతా రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడంతా ప్రతిదీ ఒక స్పోర్టివ్గా తీసుకునేదని అంటారు. స్పోర్టివ్ అంటే ఏంటి, ఎంత పెద్ద మిస్టేక్ అయినా మామూలుగా నవ్వుగా తీసుకోమన్నట్టు కదా. భారతదేశానికి పాకిస్తాన్కి ఎప్పుడు లొల్లి అయితే అంటది. మన రాయబారులు వాళ్ళ రాయబారులు మాట్లాడరు, కానీ మన క్రీడాకారులు ఆడవి ఆడతారు, క్రీడాకారులు ఈడొచ్చాడు. అంటే క్రీడలు అంటేనే సంబంధాలు కలిగించేవాళ్ళు. కాబట్టి క్రీడలను బాగా అభివృద్ధి చేసినప్పుడు మన పూర్వీకుల లక్షాంతరావు సభలు కానీ, సర్దార్ సభలు కానీ, ఇప్పుడు పెద్దవాళ్ళైన వాళ్ళందరి మనస్తృప్తి చేసిన వాళ్ళమైతే ఈ ప్రాంతం ఔన్నత్యాన్ని నిలబెట్టిన వాళ్ళమైతే తెలియజేస్తూ